నల్గొండ జిల్లా నకరేకల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని మహిళలతో కలిసి సందడి చేశారు. తెలంగాణలో బతుకమ్మ పండుగ ప్రకృతితో మమేకమై ఆడపడుచుల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని కొనియాడారు. ముఖ్యమంత్రి తరపున తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి కుటుంబంలో పెద్దలకు బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని నుంచి మొదలై భక్తులందరూ కూడా రకరకాల పువ్వులు తీసుకొచ్చి బతుకమ్మలు పేర్చి ఎంగిలి పువ్వు బతుకమ్మ ఈరోజు ఆడటం జరుగుతాయి. అంటే ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి ఒక గొప్ప సంస్కృతి సాంప్రదాయం తెలంగాణలో కొనసాగుతాయి. తెలంగాణ ప్రకృతి నుంచి వచ్చేటువంటి పువ్వుల్ని పూజించేటువంటి ఒక గొప్ప సంస్కృతికి తెలంగాణ నిదర్శనం. ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడాలి, సంస్కృతి సాంప్రదాయాన్ని బతికించుకోవాలని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా ఎంగిలి పువ్వు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆడబిడ్డలందరూ కూడా భగవంతుని ఆశీస్సులతో వారంతా గొప్పగా ఉండాలి. ఈ దేశంలో తెలంగాణ మహిళలు ఒక శక్తివంతమైనటువంటి మహిళలుగా తయారు కావాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. ముఖ్యమంత్రి గారి తరఫున ఈ నియోజకవర్గ ప్రజాప్రతినిధుల తరఫున మున్సిపాలిటీ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్ల తరఫున మా ఆడబిడ్డలందరూ కూడా ఎంగిలిపువ్వు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ నన్ను ఆహ్వానించినటువంటి సిరిడి సాయి ట్రస్ట్ సంబంధించినటువంటి అధ్యక్షుల వారి కార్యవర్గానికి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.